విశాఖలో నిర్వహించిన గాలా డిన్నర్లో సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. కూచిపూడి, గుజరాత్, కేరళ, మణిపూర్, అస్సాం, బెంగాల్ కళారూపాలతో సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ అన్ని రాష్ట్రాల కళాకారుల బృంద నృత్యంతో కార్యక్రమం ముగిసింది. విజయనగరం నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 7.35 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గత వైసీపీ పాలనలో అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. పాలకొల్లును అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం వింజరంపాడు కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో 3వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి జేఎన్టీయూ కాకినాడ ఉపకులపతి డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ హాజరయ్యారు. ఏపీ ఇన్ఫోసిస్ హెడ్ నర్రా నరేష్, కళాశాల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరై పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. మండల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మున్సిపాలిటీలో 1.45 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ శంకుస్థాపన చేశారు. 4 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టారు. పట్టణాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే తెలిపారు. ఏలూరు జిల్లా పోలవరంలో పోలీసులు, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు బాల కార్మిక నిర్మూలనపై అవగాహన కల్పించారు. 14 ఏళ్లలోపు పిల్లలను పనుల్లో నియమిస్తే చట్టరీత్యా నేరమని వ్యాపారులకు సూచించారు. విద్యార్థులకు మహిళా భద్రత, నూతన చట్టాలు, రోడ్డు భద్రతపై కూడా అవగాహన కల్పించారు. తెలంగాణను పెట్టుబడులకు వేదికగా ఎంచుకోవాలని ప్రపంచ వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరిగిన గ్లోబల్ బిజినెస్ ఎక్సలెన్స్ అండ్ లీడర్షిప్ కాన్క్లేవ్లో మాట్లాడిన ఆయన 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దటమే లక్ష్యమన్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధాపురంలో విద్యుత్ బకాయిల వసూళ్లకు వెళ్లిన సిబ్బందిపై దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. జేఎల్ఎం అశోక్ రెడ్డిపై మరణాయుధంతో దాడి చేసినట్లు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. పాత గుంటూరు పోలీసుల తీరుపై ఓ యువకుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తల్లి ఆత్మహత్య యత్నంపై కేసు నమోదు చేయాలని కోరగా సిఐ హేళనగా మాట్లాడారని ఆరోపించారు. సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసిన బాజీబాబా వలి పరిస్థితి విషమంగా ఉండటంతో జీజీహెచ్కు తరలించారు. స్పెషల్ క్యాంపెయిన్ డేలో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో హియరింగ్ ప్రక్రియను మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత పరిశీలించారు. పెండింగ్ క్లెయిమ్స్ను త్వరగా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. కొత్తపేట నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. బూతుల మార్పులు, నోటీసుల జారీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. హైదరాబాద్ నగరంలో ఈ నెల 26న జరిగే మిలాద్ ఉన్ నబీ జులూస్ను ప్రశాంతంగా నిర్వహించాలని సిపి సజ్జనార్ సూచించారు. నిర్ణీత సమయాల్లోనే ర్యాలీ నిర్వహించి ముగించాలని స్పష్టం చేశారు. డీజేలు, అధిక శబ్ద సౌండ్ సిస్టమ్కు అనుమతి లేదన్నారు. ములుగులో మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్పై తీవ్ర ఆరోపణలు చేశారు. సొసైటీలకు అనుమతులు ఇచ్చి చట్టబద్ధంగా ఇసుక రవాణా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలను వేధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ముంబైలో జరిగిన పెట్రోలియం, సహజ వాయువు పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ప్రత్యామ్నాయ ఇంధన ప్రాజెక్టులకు రుణ సౌకర్యాలపై చర్చించారు. వర్ధన్నపేటలో బీఆర్ఎస్ నేతల ఆరోపణలకు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోసాల వెంకన్న కౌంటర్ ఇచ్చారు. అక్రమ కేసుల ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు. జాతీయ జెండా నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘనపై అధికారులు చర్యలు తీసుకున్నారని తెలిపారు.
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన చిలివేరు మారుతిని తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ సభ్యునిగా ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5గురికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. తన నియామకానికి సహకరించిన ప్రభుత్వానికి మారుతి కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందడంపై కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే బిడ్డ మృతి చెందిందని ఆరోపించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పుట్టుకతో 2 చేతులు పనిచేయకపోయినా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన భానుప్రకాష్ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. కాళ్లతోనే రోజువారీ పనులు చేసుకుంటూ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ సాధించాడు. ఉపాధి కల్పించి కుటుంబానికి అండగా నిలిచే అవకాశం ఇవ్వాలని అధికారులను కోరుతున్నాడు. జుక్కల్ నియోజకవర్గం మంగళూరు గ్రామస్తులు సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 21 హనుమాన్ మందిరాలను దర్శించుకొని చెరువులు కుంటలు నిండి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. ఈ పూజల్లో భక్తులు రైతులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం బ్రాహ్మణపల్లి గేటు ఏకశిలా హనుమాన్ ఆలయంలో శ్రావణ మాసం 2వ శనివారం హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. భజనలు నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. శ్రావణ మాస మహాపాదయాత్ర పోస్టర్ను ఆవిష్కరించి భక్తులకు అన్న తీర్థప్రసాదాలు అందించారు. కరీంనగర్ జిల్లాలో 22A నిషేధిత జాబితాలో చేరిన భూముల సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని వి రాజేందర్ రావు తెలిపారు. రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లిలో దాదాపు 1000 ఎకరాలకు సంబంధించిన సమస్యపై ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు బాధితుల పక్షాన నిలబడతామని చెప్పారు. పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరణ నుంచి కాపాడాలని, జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కాంపెల్లి అరవింద్ డిమాండ్ చేశారు. బొమ్మకల్ ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. జీవో నెంబర్ 97ను రద్దు చేయాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి సెంటర్లో విద్యార్థి యువజన సంఘాలతో కోరిన బీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. మాజీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతుంటుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లం గ్రామానికి చెందిన ఇనుపనూరి సంతోష్ శివరామకుంట చెరువులో ఈతకు వెళ్లి గల్లంతై మృతి చెందారు. గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఎస్ఐ విజయసింహారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆగస్టు 31న నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్లో కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహిస్తామని తెలంగాణ రక్షణ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు వీరన్న తెలిపారు. ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయమే సభ ప్రధాన లక్ష్యాలని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వేలాది మందిని సభకు తరలిస్తామన్నారు. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద జీవో 97ను రద్దు చేయాలంటూ విద్యార్థుల నిరసనలు 4వ రోజుకు కొనసాగాయి. డిప్లొమా కోర్సులను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానం చేస్తే పాలిటెక్నిక్ విద్య ప్రాధాన్యత తగ్గుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల నిరసనకు పీడీఎస్యు, వామపక్ష విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. 22A నిషేధిత భూముల జాబితాలో అక్రమాలు, తప్పిదాలపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ డిమాండ్ చేశారు. కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయ గేట్లకు మెమోరాండం కట్టి నిరసన తెలిపారు. బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 22A నిషేధిత భూముల అంశంపై వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో మంచిర్యాల కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. కలెక్టరేట్ను ఈడియట్స్ నడిపిస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 22A వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్ ఆర్డీఓ కార్యాలయం ముందు పాలిటెక్నిక్ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. పాలిటెక్నిక్ను శక్తిలో విలీనం చేసి తమ భవిష్యత్తును అంధకారం చేయొద్దంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళనతో జాతీయ రహదారిపై కాసేపు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నిర్మల్ జిల్లా ముదోల్లోని ధాన్యలక్ష్మి రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారుల సోదాలు నిర్వహించారు. దాదాపు 16,85,00,000 విలువైన సీఎంఆర్ ధాన్యం లోటు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మత్స్యగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం నుంచి దిల్సుఖ్ నగర్కు నూతన ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. దేవస్థానం చైర్మన్, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి బస్సును ప్రారంభించారు. కొత్త బస్సుతో భక్తులు, స్థానిక ప్రయాణికులకు హైదరాబాద్ రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. జగిత్యాల జిల్లా సారంగపూర్లో ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. 4 నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 5 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల, నిజామాబాద్ ప్రాంతాల్లో వరుస బైక్ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈవో రమాదేవి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వసతి బుకింగ్ కార్యాలయంలో నగదు, రికార్డులను, భారత్ గ్యాస్ గోదాంలో సిలిండర్ల నిల్వ, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. పారదర్శకతో రికార్డులు నిర్వహించాలని, భద్రతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రక్త పరీక్షలు, ఎక్స్రే సేవలు సక్రమంగా అందటం లేదని రోగులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే డిఎంహెచ్ఓతో మాట్లాడిన ఎమ్మెల్యే వైద్య సేవలు నిరంతరాయంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ బాలానగర్లోని హిందూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నూతన ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభమైంది. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కళాశాలను ప్రారంభించారు. సాంకేతిక విద్యతో పాటు ఆధునిక నైపుణ్యాలను పెంచుకొని దేశ అభివృద్ధిలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా సూచించారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఫాతిమాపురంలో మేరీమాత పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. నూతన మేరీమాత విగ్రహాన్ని ప్రత్యేక ప్రార్థనలు, పూజల మధ్య ప్రతిష్ఠించారు. అనంతరం గ్రామంలో విగ్రహాన్ని ఊరేగించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సిద్దిపేటలో గంజాయి సేవిస్తున్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 612 గ్రాముల గంజాయి, 5 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి గంజాయి తీసుకొచ్చినట్లు నిందితులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 32 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆధునిక వైద్య పరికరాలను కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అల్ట్రాసౌండ్ స్కానర్, ఫోటోథెరపీ యంత్రాలు, సిఆర్మ్తో పాటు 7 రకాల పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 2 డీఎస్పీల ఆధ్వర్యంలో లాడ్జీలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. పట్టణాన్ని 4 బృందాలుగా విభజించి లాడ్జీల్లో తనిఖీలు చేపట్టారు. గుర్తింపు పత్రాలు, రిజిస్టర్లు, సీసీ కెమెరాలను పరిశీలిస్తూ అసాంఘిక కార్యకలాపాలపై ఆరా తీశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ రసూల్పురాలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉచిత హెల్త్ క్యాంపును ప్రారంభించారు. శిబిరంలో బీపీ, షుగర్, కంటి పరీక్షలతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందించారు. నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే స్పందించిన పోలీసులు సిపిఆర్ చేసి కాపాడేందుకు ప్రయత్నించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందగా మృతుడిని కేతనకొండకు చెందిన దేవరపల్లి రాజుగా గుర్తించారు. విశాఖలోని పెందుర్తి అక్కిరెడ్డిపాలెం జాతీయ రహదారిపై బ్లీచింగ్ పౌడర్తో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్ కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకోగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిర్మల్ జిల్లా ముదోల్ సెగ్మెంట్లో ఇల్లు, ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న 5గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 2 నెలల్లో 10 చోరీలకు పాల్పడినట్లు బైన్సా ఏఎస్పీ సాయి కిరణ్ తెలిపారు. నిందితుల నుంచి నగదు, సెల్ ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. విద్యార్థులను సరైన మార్గంలో నడిపించడంలో సమాజంలోని ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. విద్యా వాలంటీర్ల చదువు హాజరు, ప్రవర్తన నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. చిన్న వయసులోనే పిల్లలపై దృష్టి పెడితే చెడు మార్గం వైపు వెళ్లకుండా అడ్డుకోవచ్చన్నారు. హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నంలో పని ఇప్పిస్తామని నమ్మించి మహిళ నుంచి బంగారు గొలుసు అపహరించిన నిందితుడిని ఆదివట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో 48 గంటల్లో కేసును ఛేదించారు. నిందితుడి నుంచి 12 గ్రాముల బంగారు గొలుసు, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ మూసారాంబాగ్ వద్ద మూసీ నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో అంబర్పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి
మృతుడి వివరాలపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ శివరాంపల్లిలో ఇళ్లలోకి వెళ్తున్న మతిస్థిమితం లేని మహిళను అత్తాపూర్ పోలీసులు సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు. కేవలం గంటలోనే ఆమె వివరాలు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం చంద్రకళను కుమారుడికి సురక్షితంగా అప్పగించారు. హైదరాబాద్ జగదీర్గుట్టలో కుతుబుల్లాపూర్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. 3 స్థానికులు నాందేడ్కు చెందిన మహిళ నుంచి 22 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణా వెనుక ఉన్న వారిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ అత్యవసర సర్వసభ్య సమావేశానికి బీజేపీ కౌన్సిలర్లు 4 స్వతంత్ర సభ్యులు గైహాజరయ్యారు. త్వరలో కోఆప్షన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ గైహాజరు చర్చనీయాంశంగా మారింది. గణపతి శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై సమావేశంలో పలు అంశాలను చర్చించారు. మీరు తాకట్టు పెట్టిన బంగారానికి వడ్డీ కట్టలేకపోతున్నారా? ప్రకాశం జిల్లా చేబూరులో శ్రీ రామదూత స్వామి ఆశ్రమ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 500 మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకోగా కంటి, గుండె, మహిళల ఆరోగ్యం సహా పలు విభాగాల్లో సేవలు అందించారు. రోగులకు ఉచిత మందులు, భోజనం, దుప్పట్లు కూడా అందించారు. ఏలూరు జిల్లా కుక్కనూరు మండలం బూర్గవాయి శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన 350 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. అటవీ ప్రాంతంలోని వాగులో డ్రమ్ములను గుర్తించిన పోలీసులు ఊటను ధ్వంసం చేసి నిర్వాహకులపై ఆరా తీస్తున్నారు. అక్రమ మద్యం తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కాకినాడ రూరల్ వైద్యనగర్లోని ఎస్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో ఆంధ్ర, మణిపూర్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. మణిపూర్ విద్యార్థిని ఫోన్ పోయిందంటూ ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చిన అధికారులు మణిపూర్ విద్యార్థులను తాత్కాలికంగా మరో హాస్టల్కు తరలించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు రూరల్లో భారీ పేకాట స్థావరాన్ని పోలీసులు ఛేదించారు. 35 మందిని అరెస్ట్ చేసి 2.85 లక్షల నగదు, టోకెన్లు, కాయిన్లతో పాటు 33 సెల్ ఫోన్లు, 18 పేకాట కట్టలు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. యువ ఓటర్లపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా జెన్జీ యువతను ఆకట్టుకునేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసింది. ఈ జెన్జీ టీంలో నితిన్ నబీన్, స్మృతి ఇరానీ, వినోద్ తాప్డే, హర్ష సాంఘవి సహా పలువురు కీలక నేతలకు చోటు కల్పించింది. బీజేపీ జెన్జీ నేతల సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. పార్టీని మరింత బలోపేతం చేసేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. మనుస్మృతిలో ఉన్న అంశాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త మరణించిన తర్వాత కుమారుల ఆధీనంలో మహిళ ఉండాలని, మహిళ ఎప్పుడూ స్వతంత్రంగా ఉండకూడదని మనుస్మృతిలో ఉన్న భాగాన్ని రాహుల్ గాంధీ వివరించారు. ఇలాంటి మాటలు సిగ్గుచేటని, అసలు ఇటువంటి భావనలే ఉండకూడదని అన్నారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2 కీలక కేసులను పోలీసులు ఛేదించారు. వేర్వేరు ఆపరేషన్లలో అక్రమ ఆయుధాలతో ఉన్న ఓ అంతరాష్ట్ర నిందితుడితో పాటు హషీష్ ఆయిల్ సరఫరా చేస్తున్న 2 అంతరాష్ట్ర పెడ్లర్లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు సుమారు 1.75 కోట్ల విలువైన హషీష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్ చేపట్టనున్నట్లు భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ ప్రకటించారు. ఆర్టీసీ, ఈవీ ఆటోల ప్రతిపాదనను విరమించుకోవడంతో సంక్షేమ బోర్డు ఏర్పాటు, మీటర్ ఛార్జీల సవరణ సహా 14 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచినట్లు జేఏసీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా చేపట్టిన సీడ్ బాల్స్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్దేశించిన 50% గ్రీన్ కవర్ లక్ష్యంతో భాగంగా అటవీ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటి వరకు సుమారు 20,929 హెక్టార్లలో 2,06,00,000 సీడ్ బాల్స్ను వెదజల్లినట్లు అటవీ శాఖ వెల్లడించింది. నిర్దేశిత లక్ష్యంలో సుమారు 85% ప్రక్రియ పూర్తయినట్లు తెలిపింది. హనుమకొండలో ప్రైవేట్ స్కూల్ టీచర్లు, యాజమాన్యాలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కూడా మాజీ చైర్మన్, ఓబీసీ చైర్మన్ సుందర్ రాజు యాదవ్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తూ అదాలత్ డీఈఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. రూపారెడ్డి మరణం కాదు, విద్యా వ్యవస్థకు హెచ్చరిక అంటూ నినాదాలు చేశారు.
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. కొల్లిపార మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక సమస్యలను పరిశీలించి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పశు వైద్యశాలతో పాటు ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం ఏర్పాటు కానుందని ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషితో అత్యాధునిక డ్యూయల్ ఎనర్జీ లీనియన్ యాక్సిలరేటర్ యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతో రేడియోథెరపీ వంటి క్యాన్సర్ చికిత్సలు కాకినాడ జీజీహెచ్లోనే అందుబాటులో రానున్నాయని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. నాగారంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించిన మంత్రి పాముల బస్తీలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. అర్హులైన ప్రతి నిరుపేద సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణలో 2 వీవీఐపీ కేసుల్లో పోలీసులు భిన్నంగా వ్యవహరించారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఎక్స్ వేదికగా స్పందించిన కవిత అల్లు అర్జున్ ఘటనలో హత్యగా పరిగణించగదగని నేరపూరిత హత్య కేసు నమోదు చేశారని, జనసేన ఎంపీ కొడుకు విషయంలో మాత్రం నిర్లక్ష్యపు డ్రైవింగ్కు సంబంధించిన తేలికపాటి సెక్షన్ పెట్టారని ఆరోపించారు. గుంటూరులో అమ్మవారి ఆభరణం మాయం కావడం దురదృష్టకరమన్నారు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. పూలదండలు తొలగించే సమయంలో ఆభరణం పోయినట్లు భావిస్తున్నామని తెలిపారు. ఆలయంలోని వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారని, దర్యాప్తు తర్వాత బాధ్యులెవరో వెల్లడిస్తామన్నారు. మంగళసూత్రం మాయం వెనుక కుట్రకోణం ఉందని భావిస్తున్నట్లు ధూళిపాళ్ల తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాది హఫీజ్ సయీద్కు జమ్మూ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అదనపు ఛార్జిషీట్ను దాఖలు చేసింది. ఈ అదనపు ఛార్జిషీట్లో హఫీజ్ సయీద్ పేరును ఎన్ఐఏ చేర్చింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం విద్యావేత్తల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సమావేశమైంది. తెలంగాణలో విద్య, పరిశోధన, ఆవిష్కరణల రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై విస్తృతంగా చర్చించింది. హైదరాబాద్ను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో భాగస్వామ్యం కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. సంధ్య, విక్రమ్ కుమార్, మహేష్ కుమార్ నేతృత్వంలో దాదాపు 100 కుటుంబాలు జనసేనలో చేరాయి. కొడుమూరు, గోరంట్ల, వర్కూరు, ముడుకుల కుర్తి గ్రామాలకు చెందిన కుటుంబాలు జనసేనాని సిద్ధాంతాలను నమ్మి పార్టీలో చేరారని తెలిపారు. బీజేపీ జాతీయ పదాధికారిగా అవకాశం లభించడంపై విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. సాధారణ కార్యకర్తగా ఉన్న తనకు జాతీయ స్థాయిలో అవకాశం కల్పించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కు ధన్యవాదాలు తెలిపారు. తొలి జాతీయ పదాధికారుల సమావేశంలో దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు చెప్పారు. నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 10,060 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది. మొత్తం 4 దశల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో దశల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. రోడ్లు, భవనాల శాఖ పనులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సిఆర్ఐఎఫ్ రోడ్లు, సేతుబంధన్, ఆర్ఓబి పనుల పురోగతితో పాటు సచివాలయ సోలార్ వర్కింగ్ డిజైన్లను పరిశీలించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొనసాగిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పేదల సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఆపదన్నారు. హైకోర్టులో ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపిస్తున్నామని తెలిపారు. శ్రీశైలం ముంపు నిర్వాసితుల రిలే నిరాహార దీక్షలు 150వ రోజుకు చేరాయి. నిర్వాసితులకు ఉద్యోగాలు ఇచ్చే వరకు ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించాలని మాజీ ఎమ్మెల్యే లచ్చి వెంకటస్వామి పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 14 నుంచి జరిగే కాణిపాక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులకు సూచించారు. కాకినాడ రూరల్ ఎండిఓ కార్యాలయంలో 1 మంత్ 1 విలేజ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. తిమ్మాపురం, బాకలపూడి సహా పరిసర గ్రామాల ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. భారతీ సిమెంట్ ఫ్యాక్టరీకి భూములిచ్చిన నిర్వాసితులకు అన్యాయం జరుగుతోందని
ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి ఆరోపించారు. కార్మిక చట్టాలను పాటించి స్థానికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం రిమ్స్ జూనియర్ డాక్టర్లు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్టైఫండ్, పదవి విరమణ వయస్సు తదితర అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం బుట్లపాలెంలో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ను దొంగలు ఎత్తుకెళ్లారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా దేశవానిపేట జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు యుఎన్వి ప్రసాదరావు వేధిస్తున్నారని మహిళా ఉపాధ్యాయులు ఆరోపించారు. ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ఫిర్యాదు చేశారు. అన్నమయ్య జిల్లా గుర్రంగొండ మండలంలో చంద్రారెడ్డి అనే వ్యక్తి ప్రమాదవశాత్తు బండరాయిపై పడి మృతి చెందాడు. మద్యం సేవించి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వడ్డమానులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు సూచించారు. బాపట్ల జిల్లా చీరాల అగ్నిమాపక కేంద్రంలో నూతన అగ్నిమాపక వాహనాన్ని ఎమ్మెల్యే మాలకొండయ్య ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వాహనం ఉపయోగపడుతుందని తెలిపారు. మాచర్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రమైన మాచర్ల నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ప్రకాశం జిల్లా పొదిలిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పెద్ద బస్టాండ్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో రేషన్ స్టోర్ విభజన కోరుతూ టీడీపీ మండల నాయకుడు శివప్ప ఎంఆర్ఓ కార్యాలయంలో నేలపై పడుకొని నిరసన తెలిపారు. నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ వచ్చినప్పుడు అవసరమైన చోట స్టోర్ విభజిస్తామని ఎంఆర్ఓ శేషపని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మహిళా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ విజయనగరంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ర్యాలీ నిర్వహించింది. ప్రభుత్వాలు వైఖరి మార్చుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని రాష్ట్ర అధ్యక్షురాలు విమల హెచ్చరించారు. శ్రీకాకుళం బాపూజీ కళామందిరంలో సెప్టెంబర్ 17 నుంచి 20 వరకు అఖిల భారత బహుభాషా నాటిక పోటీలు నిర్వహించనున్నట్లు ఇప్పిలి శంకరవర్మ తెలిపారు. వివిధ భారతీయ భాషల్లో నాటికలు ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ నేత బావిశెట్టి సూరిబాబు విజయనగరం నుంచి తిరుపతికి బైక్ యాత్ర ప్రారంభించారు. పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల అనంతరం చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారు. బాపట్ల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 2 రోజుల ఉచిత ఆక్యుపెంచర్ వైద్య శిబిరం నిర్వహిస్తామన్నారు. డాక్టర్ నీలిమా ప్రియదర్శిని ఆధ్వర్యంలో వివిధ నొప్పులు, ఆరోగ్య సమస్యలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ పలాస, కాశీబుగ్గలో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.